సీతారాముల కళ్యాణమనే మాట వినగానే మనకు వెంటనే భద్రాచలం గుర్తొస్తుంది. ప్రతి ఏటా శ్రీరామనవమికి ఇక్కడ సీతారాముల కళ్యాణాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన భద్రాచలానికి ఎన్నో యుగాల నాటి చరిత్ర ఉంది. శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు మానవ రూపంలో నడియాడిన నేల ఇది. మరి ఎంతో పురాతన ప్రాశస్త్యం కలిగిన భద్రాచలంలో సీతారాములు ఎలా వెలిశారు? భద్రాచలానికి అసలు ఆ పేరు ఎలా వచ్చింది? కంచర్ల గోపన్న రామదాసుగా ఎలా మారాడు? భద్రాచలం ఆలయంలో ఇప్పటికీ జరుగుతున్న ఆ అద్భుతం ఏంటి? భద్రాచలంలో చూడవలసిన ప్రదేశాలేమిటి? ఇలా భద్రాచలం గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. భద్రాచలం చరిత్ర గురించి తెలుసుకోవాలంటే మనం కాలంలో ఎన్నో యుగాల పాటు వెనక్కు ప్రయాణించాల్సి ఉంటుంది. త్రేతాయుగం సమయంలో ఈ ప్రాంతమంతా దట్టమైన కీకారణ్యంలా ఉండేది. వనవాస సమయంలో శ్రీరాముడు సీతాసమేతంగా లక్ష్మణుడితో కలిసి గోదావరి నదీ తీరంలో ఉన్న భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వచ్చారు. భరద్వాజుడు సూచన మేరకు శ్రీరాముడు ప్రస్తుతం భద్రాచలం ఉన్న ప్రాంతంలో పంచవటీ సమీపంలో పర్ణశాల నిర్మించుకుని సీతాలక్ష్మణ సమేతంగా అక్కడ కొంతకాలం పాటు నివసించారు. సీతారాములు ఈ అరణ్యంలో నివసిస్తున్న సమయంలో ప్రతిరోజూ గోదావరి నదీ తీరానికి వనవిహారానికి వచ్చి గోదావరి ఒడ్డున ఉన్న ఒక బండరాయి పైన సేద తీరేవారు. అలా ఆ బండరాయి పైన సేద తీరుతున్న సమయంలో సీతాదేవి శ్రీరామునితో, స్వామీ, మీ స్పర్శ సోకగానే రాయిగా ఉన్న అహల్యకు శాప విమోచనం అయింది కదా, అలానే మనకు ప్రతిరోజూ ఆసనంగా నిలుస్తున్న ఈ రాయిని కూడా కరుణించండి అని అడుగుతుంది. సీతాదేవి కోరికను మన్నించిన శ్రీరాముడు, నీ అభీష్టం త్వరలోనే నెరవేరుతుంది అని చెబుతాడు. అలా కాలం గడుస్తూ ఉండగా పర్వత శ్రేష్ఠుడైన మేరువు పుత్రసంతానం కోసం బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేస్తాడు. మేరువు తపస్సుకు ప్రసన్నుడైన బ్రహ్మ అతడు కోరిన విధంగానే ఒక పుత్రుడిని అనుగ్రహిస్తాడు. తనకు పుత్రసంతానం కలగడంతో ఎంతో సంతోషించిన మేరువు ఆ బాలుడికి భద్రుడు అని నామకరణం చేసి సకల విద్యలను నేర్పిస్తాడు. భద్రుడికి పూర్వజన్మ వాసనల వల్ల శ్రీరాముడు అంటే ఎంతో భక్తి ఏర్పడుతుంది. భద్రుడు నిరంతరం రామనామస్మరణలో నిమగ్నమయుండేవాడు. ఒకసారి భద్రుడి దగ్గరకు వచ్చిన నారద మహర్షి అతడి పూర్వజన్మ వృత్తాంతం గురించి దివ్యదృష్టితో చూసి అతడికి తారకమంత్రాన్ని ఉపదేశిస్తాడు. దాంతో తన పూర్వజన్మ వృత్తాంతం గురించి తెలుసుకున్న భద్రుడు గోదావరి నదీ తీరంలో తాను గత జన్మలో రాయిగా ఉన్న ప్రదేశానికి చేరుకుని అక్కడ శ్రీరాముడు గురించి ఘోర తపస్సు చేస్తాడు. భద్రుడు తపస్సుకు ప్రసన్నుడైన శ్రీరాముడు అతడి ఎదుట ప్రత్యక్షమయ్యి, భద్రా, నీకు ఏం వరం కావలనో కోరుకొమ్మని అడుగుతాడు. శ్రీరామ సాక్షాత్కారంతో పరవశించిపోయిన భద్రుడు, స్వామీ, నీవు ఎల్లప్పుడూ సీతాలక్ష్మణ సమేతంగా నా శిరస్సుపైన కొలువుదీరేలా వరం ప్రసాదించుమని భద్రుడు అడుగుతాడు. భద్రుడు కోరికను మన్నించిన శ్రీరాముడు భద్రుడిని కొండగా మార్చి ఆ కొండపైన సీతాలక్ష్మణ సమేతంగా కొలువుదీరాడు. అలా భద్రుడు కొండగా మారిన ప్రదేశమే భద్రాచలమైంది. కాలగమనంలో కొంతకాలానికి భద్రగిరిపైన వెలిసిన సీతారాముల విగ్రహాలు మరుగున పడిపోతాయి. ఇదిలా ఉండగా సామాన్య శకం 1620 ప్రాంతంలో భద్రాచలానికి సమీపంలోని బద్రిరెడ్డిపాలెం అనే గ్రామంలో పోకల దమ్మక్క అనే రామభక్తురాలు ఉండేది. ఒకనాడు శ్రీరాముడు దమ్మక్కకు కలలో కనిపించి, నేను సీతాలక్ష్మణ సమేతంగా ఈ అరణ్యంలో గోదావరి నదీ తీరాన ఒక కొండపైన విగ్రహ రూపంలో ఉన్నానని, నన్ను కనుగొని ప్రతిష్ఠించి పూజించమని, నీకు కాలక్రమంలో ఒక భక్తుడు తోడుగా నిలుస్తాడని చెబుతాడు. దాంతో ఎంతో సంతోషించిన దమ్మక్క మరునాడు ఉదయం గ్రామస్తులందరినీ వెంటబెట్టుకుని అరణ్యంలోకి చేరుకుని వెతుకుతుండగా ఒక ప్రదేశంలో పుట్టపైన దివ్య సర్పం ఒకటి వెలుగులు చిమ్ముతూ కనిపిస్తుంది. ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన గ్రామస్తులు ఆ పుట్ట దగ్గరకు వెళ్లి చూడగా ఆ పుట్టలో వారికి సీతారాముల విగ్రహాలు కనిపిస్తాయి. దాంతో ఎంతో సంతోషించిన దమ్మక్క ఆ విగ్రహాలను బయటకు తీసి శుభ్రపరిచి వాటిని ఒక పందిరిలో ఉంచి నిత్యం పూజిస్తూ ఉండేది. అలానే ప్రతి శ్రీరామనవమికి గ్రామస్తుల సహకారంతో సీతారాముల కళ్యాణం నిర్వహించేది. అలా అప్పటి నుండి భద్రాచలంలో శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం నిర్వహించటం అనేది ఆనవాయితీగా మారింది. అదేవిధంగా దమ్మక్క ఆరుబయట చిన్న పందిరిలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉన్న సీతారాముల విగ్రహాలకు ఒక ఆలయాన్ని నిర్మించాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉండేది. ఇదే సమయంలో ఆ ప్రాంతంలోని నేలకొండపల్లి అనే గ్రామంలో కంచర్ల లింగన్న, కామమ్మ దంపతులకు గోపన్న అనే కుమారుడు ఉండేవాడు. రామభక్తుడు అయిన గోపన్న నిత్యం రామనామస్మరణలో నిమగ్నమయ్యేవాడు. ఒకసారి ఆ గ్రామానికి వచ్చిన కబీర్దాస్ గోపన్న రామభక్తిని చూసి పరవశించిపోయి అతడికి రామతారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. దాంతో గోపన్నలో శ్రీరాముడు అంటే మరింత భక్తి పెరగడం మొదలైంది.
ఇదిలా ఉండగా అప్పట్లో ఈ ప్రాంతమంతా గోల్కొండ రాజ్యంలో భాగంగా ఉండేది. ఈ సమయంలో గోల్కొండ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న నవాబు అబుల్ హసన్ తానీషా ఆస్థానంలో అక్కన్న మాదన్న అనే అన్నదమ్ములు మంత్రులుగా ఉండేవారు. వీరు గోపన్నకు మేనమామలు. గోపన్న కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకున్న అక్కన్న మాదన్నలు గోపన్నను తానీషా దగ్గరకు తీసుకుని వెళ్లి ఇతడికి ఒక కొలువు ఇవ్వవలసినదిగా అభ్యర్థిస్తారు. అక్కన్న మాదన్నల అభ్యర్థనను మన్నించిన తానీషా గోపన్నను పాల్వంచ తాలూకా తహసీల్దారుగా నియమిస్తాడు. అలా గోపన్న పాల్వంచ తహసీల్దారుగా ఉన్న సమయంలో దమ్మక్క గోపన్న శ్రీరాముడి భక్తుడు అని తెలుసుకుని అతని దగ్గరకు వెళ్లి ఆ విగ్రహాల వెనుకున్న కథను వివరించి, వచ్చే శ్రీరామనవమికి మీరే దగ్గరుండి సీతారాముల కళ్యాణాన్ని జరిపించమని కోరుతుంది. దమ్మక్క మాటలు విని ఎంతో సంతోషించిన గోపన్న శ్రీరామనవమి రోజున భద్రాద్రి కొండపైన కొలువుదీరి ఉన్న సీతారాములకు అత్యంత వైభవంగా కళ్యాణాన్ని నిర్వహిస్తాడు. అయితే ఇంత మహిమాన్వితమైన సీతారాముల విగ్రహాలు ఇలా ఆరుబయట ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండడం చూసి తట్టుకోలేకపోయిన గోపన్న ఎలాగైనా సరే ఇక్కడ సీతారాములకు ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాలని నిశ్చయించుకుంటాడు. గోపన్నకు అలా ఆలోచన వచ్చిందే తడువుగా తన సొంత ధనంతో ఆలయాన్ని నిర్మించడం మొదలు పెడతాడు. అయితే ఆలయ నిర్మాణం మధ్యలోకి వచ్చేసరికి తన దగ్గర ఉన్న డబ్బు అయిపోవడంతో గోపన్న ప్రజల నుంచి పన్నులుగా వసూలు చేసిన 6 లక్షల మొహరీలను ప్రభుత్వ ఖజానాకు జమ చెయ్యకుండా ఈ ఆలయ నిర్మాణానికి వినియోగిస్తాడు. గోపన్న ప్రజల నుండి వసూలు చేసిన సొమ్ముని ఖజానాలో జమ చెయ్యకుండా ఆలయాన్ని నిర్మించాడనే విషయాన్ని తెలుసుకుని ఆగ్రహించిన గోల్కొండ ప్రభువు తానీషా గోపన్నను వెంటనే ఆ 6 లక్షల మొహరీలను ప్రభుత్వానికి చెల్లించమని ఆదేశిస్తాడు. గోపన్న ఆ 6 లక్షల రూపాయలను రామాలయ నిర్మాణానికి వినియోగించానని, నా దగ్గర ఆ ధనం లేదని చెబుతాడు. దాంతో గోపన్న పైన ఆగ్రహించిన తానీషా గోపన్నను బంధించి చెరసాలలో వేయిస్తాడు. అలా గోపన్న 12 సంవత్సరాల పాటు గోల్కొండలోని కారాగారంలో చిత్రహింసలను అనుభవిస్తూ సీతారాములపైన కీర్తనలు రాసి వాటిని పాడుకుంటూ అలానే ఉండిపోతాడు. అలా ఆ చెరసాలలో గోపన్న రాసిన కీర్తనలే ఇప్పటికీ జనబాహుళ్యంలో రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధికెక్కాయి. అలా తన కోసం గోపన్న 12 సంవత్సరాల పాటు చెరసాలలో అనేక బాధలు పడడం చూసి చలించిపోయిన శ్రీరాముడు ఒకరోజు రాత్రి లక్ష్మణుడితో కలిసి వేషధారణ మార్చుకుని తానీషా ప్రభు దగ్గరకు వచ్చి తమ పేర్లు రామోజీ లక్ష్మోజీ అని, మేము మీ కారాగారంలో బందీగా ఉన్న గోపన్నకు సేవకులమని, ఆయనను విడిపించటానికి వచ్చామని చెప్పి రామదాసు చెల్లించాల్సిన 6 లక్షల మొహరీలను తానీషాకు చెల్లించి తానీషా వద్ద రసీదును కూడా తీసుకుంటారు. అలా తానీషా వద్ద రసీదును తీసుకున్న రామలక్ష్మణులు వాటిని చెరసాలలో నిద్రిస్తున్న గోపన్న తల దగ్గర ఉంచి అదృశ్యమవుతారు. మరునాడు ఉదయం లేచి చూసేసరికి తన ఎదుట 6 లక్షల మొహరీల మూట ఉండటంతో ఆశ్చర్యపోయిన తానీషా రాత్రి జరిగింది కలా లేదా నిజమా అని తెలుసుకుందామని భావించి చెరసాలలో ఉన్న రామదాసుని తన దగ్గరకు పిలిపిస్తాడు. తానీషా దగ్గరకు వచ్చిన గోపన్న తానీషా చెప్పింది విని ఆశ్చర్యపోయి ఈ విషయం గురించి తనకేమీ తెలియదని, తాను లేచి చూసేసరికి తన పక్కన ఈ రసీదు ఉందని చెబుతాడు. దాంతో ఇదంతా శ్రీరాముడి లీలా అని గ్రహించిన తానీషా రాత్రి తన దగ్గరకు వచ్చి సొమ్ము చెల్లించినది సాక్షాత్తు ఆ రామలక్ష్మణులే అని తెలుసుకుని ఎంతో పరవశించిపోతాడు. పరమభక్తుడైన గోపన్నను అహంకారంతో 12 సంవత్సరాల పాటు ఇన్ని బాధలకు గురిచేశానే అని ఎంతో బాధపడిన తానీషా గోపన్న పాదాలపైన పడి క్షమించమని వేడుకుని ఇప్పటి నుండి పాల్వంచ పరగణాలో వచ్చే సొమ్ముని అంతా భద్రాచలం రాముడికే చెందుతాయని చెబుతాడు. అలానే అప్పటి నుండి ప్రతి సంవత్సరం భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కళ్యాణాన్ని ప్రభుత్వ లాంఛనాలతో జరిగే విధంగా శాసనం చేశాడు. గోపన్నకిచ్చిన మాట ప్రకారం తానీషా ప్రతి శ్రీరామనవమికి అంబారీ మీద ప్రభుత్వ లాంఛనాలతో సీతారాముల కళ్యాణం కోసం ముత్యాల తలంబ్రాలను పంపించేవాడు. అలా ఈ ఆనవాయితీ అనేది ఇప్పటికీ కొనసాగుతూ వస్తుంది. అప్పటి నుండి నేటి వరకు అప్పుడు తానీషా ఏర్పాటు చేసిన సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీతారాముల కళ్యాణం సమయంలో పట్టువస్త్రాలు ముత్యాల తలంబ్రాలు తీసుకువస్తున్నారు. ప్రతి శ్రీరామనవమికి ఎంతో అంగరంగ వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణాన్ని కనులారా తిలకించటానికి తెలుగు రాష్ట్రాల నుండే కాక దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు భద్రాచలం తరలివస్తారు. భద్రుని కోరిక మేరకు వైకుంఠం నుండి దిగివచ్చిన విష్ణుమూర్తి 4 భుజాలతో శ్రీరామునిలా కుడి చేతిలో బాణాన్ని, ఎడమ చేతిలో విల్లును ధరించి, అలాగే విష్ణువు మాదిరిగా కుడి చేతిలో శంఖము, ఎడమ చేతిలో చక్రంను ధరించి దర్శనమివ్వడం వల్ల భద్రాచలంలోని శ్రీరాముడిని వైకుంఠరాముడు అని పిలుస్తారు.
సాధారణంగా ప్రతి రామాలయంలో శ్రీదేవి రాముని ప్రక్కన నిలుచుని ఉంటుంది. కాని భద్రాచలంలో మాత్రం సీతమ్మవారు శ్రీరాముని ఎడమ తొడపై ఒకే పీఠం పైన ఆసీనవతి అయి ఉంటుంది. అలానే అన్ని దేవాలయాల్లో లక్ష్మణుడు రామునికి కుడివైపున ఉంటే ఈ ఆలయంలో మాత్రం ఎడమవైపున ఉంటాడు. ప్రతి 60 సంవత్సరాలకొకసారి ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. శ్రీరంగంలోని రంగనాథస్వామి దేవాలయంలో అనుసరించే సాంప్రదాయాలు, విధివిధానాలను ఇక్కడ కూడా అమలు చేయాలని భావించిన గోపన్న పంచరాత్ర ఆగమం సాంప్రదాయాలను తెలిసిన శ్రీరంగానికి చెందిన 5 కుటుంబాలను భద్రాచలానికి ఆహ్వానించి వారి ఆధ్వర్యంలోనే ఇక్కడ పూజలు, అర్చనలు జరిగే విధంగా ఏర్పాటు చేశాడు. కాలక్రమంలో గోపన్న నిర్మించిన ఆలయంలో కొంత భాగం శిథిలావస్థకు చేరుకోవడంతో 1960లో అప్పటి దేవాదాయ శాఖ మంత్రి కల్లూరి చంద్రమౌళి పర్యవేక్షణలో దేవాలయానికి మరమ్మతులు నిర్వహించబడ్డాయి. భద్రాచలంలో గోదావరి నది ఈ భద్రగిరి పర్వతాన్ని చుట్టుకుని దక్షిణ దిశ వైపుగా ప్రవహిస్తూ ఉంటుంది. భద్రాచలంలో గర్భగుడి పైన ఉన్న శిఖరం ఏకశిలతో నిర్మించబడింది. 36 టన్నుల బరువుగల ఈ రాయిని ఎటువంటి టెక్నాలజీ లేని ఆ రోజుల్లో ఎలా పైకి తీసుకెళ్లారనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అలానే భద్రాచలంలో గర్భగుడి పైన ఉన్న సుదర్శన చక్రాన్ని ఎవ్వరూ తయారు చేయలేరు. ఈ ఆలయాన్ని నిర్మిస్తున్న సమయంలో గోపన్న గోదావరి నదిలో సూర్యునికి ఆర్ఘ్యం ఇస్తూ ఉండగా ఈ సుదర్శన చక్రం నదీ ప్రవాహంలో కొట్టుకుని వచ్చి గోపన్న చేతిలోనికి చేరిందట. దాంతో ఎంతో సంతోషించిన గోపన్న ఆ సుదర్శన చక్రాన్ని శ్రీరాముని ప్రసాదంగా భావించి గర్భాలయం పైన ఏర్పాటు చేశాడు. అలానే భద్రాచలంలో ప్రతి ఏటా ఎంతో అంగరంగ వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణంలో వినియోగించేటువంటి తలంబ్రాలను రామభక్తులు వడ్లగింజలను చేతితో ఒలిచి స్వహస్తాలతో తయారు చేస్తారు. వీటినే గోటి తలంబ్రాలు అని పిలుస్తారు. భద్రాచలానికి 35 కిలోమీటర్ల దూరంలో పర్ణశాలలో వనవాస సమయంలో రాముడు, సీత, లక్ష్మణుడు కొంతకాలం నివాసం ఉన్నారట. సీతారాములు ఇక్కడ నివసించారనేదానికి గుర్తుగా ఇక్కడ ఎన్నో ఆనవాళ్లు కూడా మనకి కనిపిస్తాయి. సీతాదేవి బంగారు లేడిని చూసింది, శ్రీరాముడు మారీచుడిని వందించింది, రావణాసురుడు సీతమ్మను అపహరించింది ఇక్కడేనట. భద్రాచలానికి 2 కిలోమీటర్ల దూరంలో ఎటపాక ఉంటుంది. సీతాపహరణం సమయంలో జటాయువు రావణాసురుడిని ఎదుర్కొని సీతను రక్షించే ప్రయత్నంలో తన ప్రాణాలను విడిచిన ప్రదేశమే జటాయుపాక. దీనినే ఎటపాక అని పిలుస్తారు. అలానే జటాయువు ఒక రెక్కను రావణుడు ఖండించగా భద్రాచలానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న రేఖపల్లి అనే గ్రామంలో పడిందట. భద్రాచలం దగ్గరలో ఉన్న దుమ్ముగూడెంలో జరిగిన భీకర యుద్ధంలో రాముడు 14,000 మంది రాక్షసులను హతమార్చాడట. ఈ రాక్షసుల బూడిదపై ఈ గ్రామం ఉందట. అందుకే ఈ గ్రామానికి దుమ్ముగూడెం అనే పేరు వచ్చిందని చెబుతారు. భద్రాచలానికి 5 కిలోమీటర్ల దూరంలో గుండాల అని పిలువబడే వేడినీటి బొగ్గలు ఉంటాయి. ఇక్కడ నది ఒడ్డున ఎక్కడ తవ్వినా వేడినీరు ఊరుతుంది. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు చలికాలంలో ఇక్కడ స్నానం చేస్తారని అంటారు. భద్రాచలం హైదరాబాద్ నగరానికి 310 కిలోమీటర్లు, ఖమ్మం పట్టణానికి 115 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం వంటి నగరాల నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. రైలు మార్గం ద్వారా రావాలనుకునేవారు భద్రాచలానికి 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న మణుగూరు రైల్వే స్టేషన్లో దిగి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు. అలానే గోదావరిలో నీటి ప్రవాహం బాగున్న సమయంలో రాజమండ్రి నుండి పాపికొండలు మీదుగా లాంచీ ద్వారా భద్రాచలం చేరుకోవచ్చు. పచ్చని పాపికొండల మధ్య అందమైన ప్రకృతి ఒడిలో గోదావరి నదిలో లాంచీలో భద్రాచలం చేరుకోవడం మరిచిపోలేని అనుభూతినిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.